మనసు బాధగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ మాటలు వినాల్సిందే. నీ రోజులు మారతాయని నీకే చెబితే అది నిజంగా నువ్వే నమ్మే అంత నిరాశలో ఉంటే అలాంటప్పుడు ఇక ఎవరు నీ బ్రతుకు మార్చేది? కాస్త ఆలోచించు. ఏది జరిగినా సరే మన మంచికే అనుకున్నప్పుడు జీవితంలో ఏ పరిస్థితినైనా సరే సునాయాసనంగా తీసుకోగలవు. అలాగే ప్రశాంతంగా కూడా ఉండగలవు. ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటే ధైర్యం ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే అంతా మంచే జరుగుతుంది. గెలుపు అనేది నీ పుట్టినరోజుకి, నిన్ను పెంచిన వారికి, నువ్వు నడిచిన దారికి అన్నిటికీ విలువనేది తెచ్చిపెడుతుంది. అలసిపో తప్పులేదు, కానీ ఆగిపో తప్పులేదు, కానీ అలాగే ముగిసిపోవద్దు. కాబట్టి ఏ పనిని కూడా ముగింపు అనేది ఉండకూడదు. ఏ పనినైనా సరే చేస్తూనే ఉండాలి. అర్థమైందా? జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు, కానీ దారి మాత్రం తప్పక తెలుస్తుంది. నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు నువ్వు సృష్టించుకునే కొత్త మార్గం జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప అనుభవం నీకు కల్పిస్తుందని మర్చిపోకు. ఇంకా సమయం ఉందిలే అని సమయమే చెప్పినా కూడా నమ్మవద్దు మిత్రమా. మనసుకి కూడా అంత శక్తి ఉండదు. ఒకే బాధని ఎక్కువ రోజులు మోసే అంత ఎవ్వరూ ఇక్కడ ఓపికగా లేరు. నిన్ను నువ్వు నమ్ముకో. ఆ తర్వాత వచ్చే విజయం ఎంత గొప్పగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. ప్రయత్నించి చూడు. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరి తరం కూడా కాదు. నీ గెలుపుతో ఆ విషయాన్ని నిరూపించు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళల్లో ఇదే వారి మాటలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బతకగలం, లేదంటే మరణిస్తాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలి అంటే ఇంకా చాలా విద్యలే తెలుసుండాలి. నిజం కదా? తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకోగలమేమో, కానీ నమ్మిన వాడు నమ్మించి దెబ్బ కొడితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. కురుక్షేత్రం తప్పదు అనుకున్నప్పుడు కాలక్షేపం పనికిరాదు. నిర్ణయించుకున్న ఒక నిమిషం కూడా వృధా చేయవద్దు. మొదలు పెట్టడానికి యుద్ధం చేయాల్సి వస్తే ఇక ముగించడానికి నిన్ను నువ్వు ఎంత సిద్ధం చేసుకోవాలో నువ్వే గుర్తు చేసుకో. ఎవరో లేకుండా బతకలేను, రాకుంటే గెలవలేను అని ఎప్పటికీ అనుకోవద్దు. నీ నీడ కూడా నీకు తోడు రాని చోటు నీది కాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి చూపించాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో గెలిచి చూపించాల్సిందే. వెతికి వెతికి ఎన్ని రోజులు ఉంటుందో మనం వేచి చూద్దాం. వెలుగు రాకుండా పోదా? వెలిసిన జీవితం వెలిగిపోదా? కోల్పోయినప్పుడు కాదు, కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది ఆ విషయం. జరిగేదంతా మన మంచికే అని మాత్రమే గుర్తుంచుకోవాలి. పిలిస్తే రాని వాళ్ళే పిలుపు రాలేదని ఏడ్చే రోజు తప్పక వస్తుంది. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. విధానం తెలిసే వరకు నిదానంగానే వెళ్ళాలి. బాధలనేవి అందమైన భవిష్యత్తు కోసం హృదయం మోసే ఆభరణాలు లాంటివి. ఎప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోకు. కొన్ని బాధలు తట్టుకోలేనంత బాధ పెడుతూ ఉంటాయి. కొన్ని రోజులు గడిచేంత వరకు కొందరు దూరం అవుతారు. జీవితం పైన ఆశ చచ్చిపోయినట్లే అనిపిస్తుంది, కానీ అలాంటి శక్తి ఎవ్వరికి, అలాగే దేనికి కూడా ఉండదు. కాలం ఖచ్చితంగా నిరూపిస్తుంది. ఎందుకంటే కాలం కన్నా శక్తివంతమైనది మరేదీ ఉండదు కాబట్టి. మనసు బాగోలేనప్పుడు, బాధ కలిగినప్పుడు మౌనమే గొప్ప సంగీతం కాదంటారా? నిజమే కదా? ఒంటరితనాన్ని ఎదుర్కొనే తీరులోనే నీ యొక్క బతుకు మార్చుకునే విధానం దాగి ఉంటుందని నేర్చుకో.
బాధ రగిలి రగిలి ఏదో ఒక రోజు కసిగా మారిపోతుంది. ఆ మార్పు మనిషి యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ మార్పుని జీర్ణించుకోవడం ఏ శత్రువు వల్ల కూడా కాదు. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది, కానీ భయపడకూడదు. ధైర్యంగా నువ్వు వేసే ఒక్కొక్క అడుగు కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది. నమ్మకంతో ఉండాలి. ధ్యానం చేస్తే కూడా తరగని మనశ్శాంతి కొందరికి పట్టించుకోకపోతేనే కలుగుతుంది. దుప్పట్లో కన్నీరు దగ్గర ఆగిపోతే గెలుపు చప్పట్ల శబ్దం వినగలవా? మరెందుకు? ధైర్యంగా ఉండు. ఏది జరిగినా కూడా ధైర్యంగా ఉండు. జీవితం సజావుగా సాగిపోతున్నప్పుడు, సమస్యలతో ఊగిసలాడుతున్నప్పుడు నీ యొక్క సామర్థ్యం అర్థమవుతుంది. ఒక 5,000 అప్పుగా తీసుకుంటే తిరిగి 6,000 కట్టాలి వడ్డీతో. మళ్ళీ ఆ 6,000 కోసం 6గురిని అడగాలి. మరి నిజమే కదా? కొన్నిసార్లు అప్పు తప్పదు. తీసుకొని తీరిస్తే సరే, కొనసాగిస్తే జీవితం చేజారిపోతుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అయిపోతుంది. అదే గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. మిత్రమా, చరిత్ర సృష్టించు. నీ జీవితం ఒక చరిత్రగా మార్చుకో. గెలిచి చూపించు. నీ గెలుపు చరిత్రలో నిలిచిపోయేలా గెలిచి చూపించు. నేర్చుకోవటం మర్చిపోయినంత కాలం జీవితాన్ని మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకొని మసలుకోవాలి. నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ధైర్యంగా ఉండాలి. ఇక ఏది సాధించాలన్నా కూడా బాధతో కృంగిపోతే జరగదు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. గెలుపుని సాధించండి. విన్నారు కదా అండి? ఈ మంచి మాటలు మోటివేషనల్గా మీకు బాగా నచ్చుంటాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.